ఇకపై భారత్ జోలికి వెళ్ళం అంటూ తేల్చి చెప్పేసింది పాకిస్తాన్. అయితే వీళ్ళ మధ్య ఈ ఒప్పందాలు కుదిర్చి వాళ్ళు అలా కన్విన్స్ అవ్వడానికి మధ్య ఏం జరిగింది, ఎవరు తేల్చారు అసలు? సో మొత్తానికి ఎప్పుడైతే ఎదురు కాల్పులు కానీ ఆపరేషన్ సింధూర్ని మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ అనేది వణుకుతూ ఉంది. ఖచ్చితంగా మన ఇండియన్ ఆర్మీ దాడికి మాత్రం పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. సో వాళ్ళు బయటికి అంటే మనం చూస్తున్నప్పటికీ ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ, దాడులు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది మాకు ఎలాంటి భయం లేదని చెప్పినప్పటికీ వాళ్ళ ఒంట్లో కానీ వాళ్ళ వెన్నులో ఖచ్చితంగా వణుకు పుడుతుందనే విషయం అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. సో అప్పటి నుంచే కూడా వాళ్ళు అంటే అప్పటి కూడా వాళ్ళకి వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి ట్రై చేశారు. మీడియా ముందుకు వచ్చి స్వయంగా చెప్పేశారు, ఇంకా మేము కూడా ఖచ్చితంగా మీకు యుద్ధం అనేది ప్రకటిస్తున్నామని అఫీషియల్గానే చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రకటించిన ఒకటే నెక్స్ట్ డేకే మళ్ళీ దీన్ని మేము ఒప్పందం కుదుర్చుకుంటున్నాము, ఇక కాల్పులని మేము జరపము, సో ఖచ్చితంగా రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం ఉండాలనే విధంగా కూర్చొని మాట్లాడుకుందామని వాళ్ళే కాళ్ళ బేరానికి రావడం జరిగింది. సో నిన్న సాయంత్రం 5 గంటలకి మాత్రం ఇటు ఇండియా పాకిస్తాన్ అంటే డీజీఎంఓ స్థాయి చర్చల్లో మాత్రం కొన్ని కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. సో అక్కడ పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే ఖచ్చితంగా ఇప్పటి వరకు మనము వాళ్ళు ఎన్ని అటాకులు చేసినా కూడా మనం చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్కే వాళ్ళు గజగజ వణికిపోయారని చెప్పుకోవచ్చు. మన భారతమాత కాలభేరానికే వాళ్ళు రావడం తప్పది. సో ఖచ్చితంగా ఎప్పటికున్నా కూడా అటు ఒక అన్యాయం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒక న్యాయంగా ఉన్న వాళ్ళ కాలభేరానికి ఖచ్చితంగా రావాల్సిందే. సో ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇక మీదట మేము భారతదేశం జోలికి రాము, అండ్ కనీసం బార్డర్ దాటి ఒక బుల్లెట్ కూడా అక్కడ భారతదేశం వైపు రాదు అనే విధంగా వాళ్ళైతే ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఒకవేళ ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ఒప్పందం, వాళ్ళు కూడా ఒక క్లారిటీ మీద ఉన్నారు. మీరు ఈ విధంగా చెప్తారు, తర్వాత నక్కజిత్తుల్లాగా మీ బుద్ధి ఏంటో మీరు వక్ర బుద్ధి ఖచ్చితంగా చూపిస్తారు. వారు అని ఆ విధంగాని కాదు, కాకపోతే పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి ఖచ్చితంగా అది వక్ర బుద్ధి. కుక్కతో ఒక వంకర అన్నట్టు మనము ఎంత పెద్ద రాయి కట్టినా కూడా అది మాత్రం ఖచ్చితంగా వంకరగానే ఉంటుంది కానీ స్ట్రైట్గా కాదు. సో అదేవిధంగా వాళ్ళ బుద్ధి కూడా అంతే. వాళ్ళు ఇప్పుడు ఏదో మన సైడ్ నుంచి వచ్చే ఈ దాడిని తట్టుకోలేక ఇప్పటి పూర్తికి ఏదో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు, బయటికి మాత్రం ఓకే ఓకే అని ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మళ్ళీ వాళ్ళ ఒక్కరి బుద్ధి ఖచ్చితంగా బయటకు వస్తుంది. సో అలాంటి చర్యలకు కూడా ఖచ్చితంగా మన మోదీ గారు అయితే వాళ్ళకు కరెక్ట్గానే ఒక క్లారిటీగా ఒక లిమిట్ అయితే పెట్టారు. మీరు కనీసం కవ్వింపు చర్యలు అంటే మమ్మల్ని గెలకడానికి ట్రై చేసినా కూడా మా ఇండియన్ ఆర్మీ అనేది చాలా అలర్ట్గా ఉన్నారు. మీరు అట్లీస్ట్ మమ్మల్ని గెలకాలని ట్రై చేసినా కూడా ఇక మీదట కాచుకోండి. ఇప్పుడు చూపించింది ఆపరేషన్ సింధూర్ అనేది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. సరైన సినిమా అంటే ఏ విధంగా ఉంటుందో మేము చూపిస్తే, మేము తలుచుకుంటే అసలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం కూడా ఉండదు అనే విధంగా మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళదైతే కొన్ని మాటలు చెప్పారో ఇక మీదట మేము భారతదేశం జోలికి రాము, ఒక్క బుల్లెట్ కూడా బార్డర్ దాటి రాదని చెప్పారు. సో ప్రజెంట్ అయితే ఈ ఒప్పందం మేరకు మన దేశం అంతా కూడా హ్యాపీగా ఉన్నప్పటికీ ఇంకా వాళ్ళ వక్రబుద్ధి గురించి తెలిసి కూడా కొంతమంది కొంచెం ఆలోచనలో కూడా పడ్డారు.